హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాప్ జోన్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు 100 crores కలెక్షన్స్ అంటే కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు 100 కోట్లు అంటే తెలుగు సినిమాకు చాలా పెద్ద టార్గెట్. అయితే మన టాలీవుడ్ టాప్ హీరోస్ ఫస్ట్ 100 కోట్ల క్లబ్ లోకి ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు? ఈ రోజు ఈ సినిమాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, రామ్ చరణ్ మూవీ మగధీర, ఇయర్ 2009 రిలీజ్. ఈ లిస్ట్ లో మొదటగా ఉన్న హీరో రామ్ చరణ్. 2009 లో రిలీజ్ అయిన మగధీర తెలుగు సినిమా చరిత్రను మార్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రామ్ చరణ్ యాక్టింగ్, యాక్షన్, ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా 100 మంది యోధులతో చేసే ఫైట్ సీన్ ఇప్పటికీ ఐకానిక్ గా నిలిచింది. ఈ సినిమాతో రామ్ చరణ్ తొలి 100 కోట్ల హీరోగా నిలిచాడు. నంబర్ 2, మహేష్ బాబు మూవీ దూకుడు, రిలీజ్డ్ ఇయర్ 2011. మగధీర తర్వాత 100 కోట్ల మార్క్ అందుకున్న హీరో మహేష్ బాబు. 2011 లో విడుదలైన దూకుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మహేష్ బాబు కామెడీ టైమింగ్, యాక్షన్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో మహేష్ బాబు కెరీర్ లో మొదటి 100 కోట్ల విజయాన్ని అందుకున్నాడు. నంబర్ 3, పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్, రిలీజ్డ్ ఇయర్ 2012. 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ కంబ్యాక్ మూవీ. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్ లో సంచలనం క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ మేనరిజం, డైలాగ్స్, పాటలు, డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో పవర్ స్టార్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నంబర్ 4, ప్రభాస్ మూవీ బాహుబలి ది బిగినింగ్, రిలీజ్డ్ ఇయర్ 2015. 2015 లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించింది. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి పాత్రలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కేవలం 100 కోట్లే కాదు, 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం క్రియేట్ చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా ఇదే. నంబర్ 5, జూనియర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్, రిలీజ్డ్ ఇయర్ 2016. 2016 లో రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో కీలకమైన సినిమా. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం మోహన్ లాల్, ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎమోషన్స్, యాక్షన్, మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో తొలి 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. నంబర్ 6, అల్లు అర్జున్ మూవీ సరైనోడు, రిలీజ్ ఇయర్ 2016. అదే ఏడాది విడుదలైన సరైనోడు అల్లు అర్జున్ కెరీర్ లో మరో మైలురాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. బన్నీ మాస్ అవతార్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇలా మన టాలీవుడ్ టాప్ హీరోలు తమ మొదటి 100 కోట్ల సినిమాలతో చరిత్ర క్రియేట్ చేశారు. మీకు ఈ సినిమాల్లో ఏది ఎక్కువగా ఇష్టం మరియు మీ ఫేవరెట్ హీరో ఎవరు? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.